జ్ఞానం, మోక్షం, పరబ్రహ్మ స్వరూపం వీటి గురించే మనిషి నిరంతర అన్వేషణ. ఇవే ఉపనిషత్తుల మూలాలు కూడా. అనేక ఆలోచనా తరంగాలకు అడ్డుకట్టవేసి మోక్ష ప్రాప్తిని సిద్ధింపచేసే మంత్రవాక్య సముదాయాలు ఉపనిషత్తులు. వేదాంత రహస్యాలైన ఉపనిషత్తులను జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు వంటి వేద పురుషులు ఈ జగతికి ప్రబోధించారు. వారి బాటలోనే మనిషిలో ఆత్మజ్ఞానాన్ని మేల్కొల్పాలనే సంకల్పంతో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారు తమ ప్రవచనామృతాన్ని మనకు అందిస్తున్నారు. మనం వెళ్ళి చూసి మనకి తెలిసి మనకి ఇతరత్ర దాని గురించినటువంటి జ్ఞానం కలిగే అవకాశం లేదు కనుక అధ్యాత్మ ఇక్కడ దివి అంటే ఆ పరమపదానికే పేరు. దివి తిష్టతి, ఈ చెట్టు వలె సర్వాధారమై అతడు ఆ ద్యు లోకమునందు ఉండును. లేదు, దివ్ అంటే ప్రకాశించేది అని అర్థం. దివి తిష్టతి, ఈ ఎక్కడెక్కడ ఏదేది ప్రకాశిస్తోందో అంతటా తాను వృక్షము వలె ఆధారమై ఉండును. చూడండి, పక్షులు ఎగురుతూ ఉంటాయి చెట్ల మీద, వాటికి ఆ చెట్టు ఆధారం అంటే దాని మీద ఉంటాయి, వాటిని అది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అట్లానే ఈ సమస్తమైనటువంటి చేతనములు అచేతనములు, తిరిగేవి తిరగనివి, కనిపించేవి కనిపించనివి, ఇన్నింటికి కూడా తను ఆధారమై ఉండును. తే నేదం పూర్ణం పురుషేణ సర్వం. అయితే అదేమిటో ఒక సబ్జెక్టివ్గా చెప్పేసి ఊరుకోలేదు ఉపనిషత్తు. తేన పురుషేణ ఇదం సర్వం పూర్ణం అంటే అది ఒక పురుషతత్వం అని మనకి చెబుతోంది. చాలామంది ఈ జగత్కారణ తత్వం ఏమిటి, స్త్రీతత్వమా? చాలామంది ఇలాంటి ఈ మధ్యన కొత్త వాదనలు ఇలాంటివి చాలా బయలుదేరాయండి. ఏదో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే ముగ్గురు ఉందురు, ఈ ముగ్గురిని కూడా పాపల్లా చేసేసి ఆడించినటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక పరాశక్తి తత్వం ఒక్కటి ఉన్నది అని అంటూ ఉంటారు. కానీ మనకి ఉపనిషత్తులో ఎక్కడ అట్లాంటిది ఉన్నట్టుగా ఏ ఉపనిషత్తు చెప్పలేదు. ఉపనిషత్తులు మనకి ప్రచురమైనటువంటివి 14 ఉన్నాయి అని మనం అనుకున్నాం. ఆ 14లో మనకి అంటే శంకరాచార్యుల వారు కానీ, రామానుజుల వారు కానీ, మధ్వాచార్యుల వారు కానీ అంగీకరించినటువంటి, వారు కోట్ చేసినటువంటి ఉపనిషత్తులు. అందులో ఎక్కడా కూడా మనకి అలాంటిది కారణమైన ఒక స్త్రీ తత్వం ఏదో, ఒక శక్తి తత్వం ఏదో ఉన్నట్టుగా నామమాత్రంగా కూడా అది ఎక్కడ మెన్షన్ చేయలే. పరాశక్తి అనే పదం ఒక్కచోట వచ్చిందండి. శ్వేతాశ్వతరం అనే ఒక ఉపనిషత్తులో వచ్చింది, కానీ అది వాడిన సెన్స్ వేరు. అది ఎలా వాడిందంటే పరా అస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞాన బలక్రియాచ. అస్య ఇతని యొక్క శక్తి పరా, ఇతడు అని ఒక పురుషుని గురించి చెప్తోంది అక్కడ కూడా. మళ్ళీ అది కూడా స్త్రీ గురించి మెన్షన్ చేయలా. అతనికి ఒక శక్తి ఉన్నది, అది పరా, చాలా గొప్పది, రకరకాలుగా ఉంటుంది, వర్ణించుకుంటూ వెళ్ళింది. అంచేత జగత్కారణ తత్వం ఒక స్త్రీ తత్వం అని చెప్పలే, అది ఒక పురుష తత్వం అని చెప్పింది. ఆ పురుషతత్వం ఎట్లా ఉంటుంది? తేనేదం పూర్ణం పురుషేణ సర్వం. ఆ పురుషుని చేతనే ఇదం సర్వం, ఆయన ద్యు ప్రకాశించే వాటన్నింటికీ ఆధారమై ఉంటాడని చెప్పామే. అయితే ప్రకాశించేవన్నీ మన కంటికి కనిపించవు, అయితే కంటికి కనిపించేవి కొన్ని ఉన్నాయి. ఈ కంటికి కనిపించేటటువంటి ఇది జగత్తు అని అంటాం. ఈ జగత్తంతా కూడా అతని చేత నిండి ఉన్నది. కనిపించనివన్నీ అతనితో నిండి ఉన్నాయి, కనిపించేవన్నీ అతనితోటి నిండి ఉన్నాయి. అతనికి ఒక స్థానము కూడా ఉన్నది, దానిని పరమపదం అని అంటాం. అక్కడ తాను ఉండును. అతడు అక్షరతత్వం, అతను కారణతత్వం, అతడే ఈ జగత్తంతటికి కూడా యోని, భూత యోని అంటే ఆయన జగత్కారణము. అతడు ఒకడే, అతని వంటి వాడు మరొకడు లేడు. ఇది మనకి చెప్పింది ఉపనిషత్తు.
అయితే ఇక్కడ మళ్ళీ మనకి వెంటనే ఒక సందేహం. ఏమండి, ఇందాక ఉపాదాన కారణం అన్నారు, నిమిత్త కారణం అన్నారు, సహకారి కారణం అన్నారు. ఇవన్నీ ఉంటేనే కదండి ఒక వస్తువు తయారవుతోంది మనకి లోకంలో చూస్తున్నా. మరి ఆయన ఒక్కడే ఉన్నాడంటున్నారు, పైగా ఇంత జగత్తుకి ఆయన కారణం అని అంటున్నారు. అంటే మరి ఈ జగత్తు తయారు కావడంలో ఆయన ఏ కారణము అవుతాడు? ఆయన ఉపాదానం అవుతాడా, నిమిత్తం అవుతాడా, సహకరిస్తాడా, అడ్లు తొలగించే కారణం అవుతాడా? ఇది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న ఏమొస్తుంది వెంటనే, మరి ఆయన నిమిత్త కారణం అయితే తెలివి మాత్రమే కలిగి ఉంటుంది, రా మెటీరియల్ వేరు. లోకంలో మనం చూస్తున్నాం కదా, రా మెటీరియల్ అంతా వేరువేరుగానే ఉంటాయి. ఇడ్లీని చేసేవాడు ఒకడే అవుతారా? చేసేవాడు తినేవాడు వేరు, ఇడ్లీల కోసం ఉపయోగించే పిండి వేరు. అంచేత ఉపాదానం వేరు. మట్టి కుమ్మరి ఒకడవుతాడా? మట్టి వేరు, కుమ్మరి వేరు. అంచేత ఉపాదానం వేరు, నిమిత్తం వేరు, సహకారి వేరు, ప్రతిబంధక అభావం వేరు. అంచేత లోకంలో ఈ కారణాలు చెప్పే వస్తువులన్నీ కూడా వేరువేరు ఉంటున్నాయి. మరి మీరేమో ఒకటే తప్ప ఏమీ లేదంటున్నారు. అయితే ఆ ఒక్కడే కనుక ఉన్నట్టయితే ఈ జగత్తుకి తనే ఉపాదానమా? ఈ జగత్తుకి తనే నిమిత్తమా? ఈ జగత్తుకి తనే సహకారి కూడానా? ఆటంకాలు తొలగించుకునేది కూడా తనేనా? ఉంటుంది ఎక్కడైనా అట్లాగా లోకంలో? కారణాలు వేరు వేరు కాబట్టి అన్నీ ఒకటే అవుతాయటండి. ఇప్పుడు బట్ట ఇది ఒక కార్యం, దీనికి దారం కారణం, ఆ సాలెవాడు ఒక కారణం, మగ్గం ఇంకో కారణం, టైం ఒక కారణం. సాలెవాడే మగ్గం అవుతాడా? సాలెవాడే దారం అవుతాడా? సాలెవాడే కర్రలు అవుతాడా? అంటే లోకంలో కారణాలు వేరువేరు కనిపిస్తుంటే మీరు ఉన్నదొక్కడే, వాడే జగత్తుకి కారణం అని అంటున్నారు. వాడు ఎట్లాంటి కారణం? ఉపనిషత్తు ఆ రహస్యాన్ని మనకి చెప్పడం కోసం వచ్చింది. ఈ జగత్తుకి అన్ని కారణములు ఒక్కడే. తద్భూత యోనిం పరిపశ్యంతి ధీరాః. బుద్ధిమంతులైన వారు కారణములు వేరువేరు ఉండవు, ఒక్కడే, అతడే అన్ని రకాల కారణము. అన్ని రకాలంటే ఉపాదానం ఆయనేనండి, ఎస్. నిమిత్తము ఎస్. సహకారి ఎస్. ప్రతిబంధకాభావం ఎస్. అన్నీ ఆయనే. మరి ఇది మరీ అన్యాయంగా ఉందండి. కొండను తయారు చేసి మనం తర్వాత మట్టిని చూస్తామా? కొండలు తయారైపోతే మళ్ళీ మట్టి ఉంటుంది ఆ ముద్దలాగే. ఆభరణాలు తయారైపోయాక కూడా బంగారం ఉంటుంది, ఇంకాను ఉంటే బాగానే ఉంటుంది. శుభ్రంగా అందులోంచి అలాగా ఆ కోళ్ళ నుంచి గుడ్లు తీసుకుంటున్నట్టుగాను మళ్ళీ దాంట్లోంచి ఇంకా కొత్త ఆభరణాలు తీసుకుంటూ ఉండొచ్చు. ఎన్ని ఆభరణాలు తీసుకున్నా ప్రాబ్లం లేదు. కానీ నువ్వు ఆభరణాలు తయారు చేసాక మళ్ళీ బంగారం ఉంటుందా? ఏమండో చిన్న గిన్నెలో నువ్వు పిండి కలిపి ఓ 25 ఇడ్లీలు తయారు చేసిన తర్వాత ఇంకా గిన్నె నిండే పిండి అలాగే ఉంటుంది ఏమిటి? ఉంటే ఎంత బాగుండేదండి హాయిగాను. మన సూపర్ బజార్లు షాపులకి తలకైన పంత లేకుండా పోయి ఉండేది. అంటే రా మెటీరియల్ ఉపాదాన కారణం కార్యాలు తయారైతే అది లేకుండా పోతోంది, అది మార్పు చెందుతోంది. మరి భగవంతుడు మీరు ఒకడే జగత్తుకి కారణం అంటున్నారు, అతడే ఉపాదానం అయితే ఈ జగత్తు తయారైపోగానే ఇంకా దేవుడు లేకుండా పోవాలి. మళ్ళీ జగత్తు పోయిన తర్వాత మాత్రమే మళ్ళీ వాడు రావాలి, అంతే కదండి. పైగా వాడిలో రకరకాల మార్పులు వస్తున్నాయంటున్నారు. మరి ఇందాకనేమో వాడు అవ్యయం, ఏ మార్పులు లేవు వాడిలో అని అంటున్నారు. నిత్యము 3 కాలాల్లోనూ ఉంటాడంటున్నారు. మరి మీరు ఇచ్చే ఎగ్జాంపుల్ చూస్తే మట్టి 3 కాలాల్లోనూ ఉంటుందా? ముందర మట్టి ముద్ద, తర్వాత కుండ, తర్వాత పెంకులు, ఆ తర్వాత మళ్ళీ మట్టి. అది ఏకరూపంలో ఉంటుందా? నిత్యమాది. ఇలాంటి కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఇంకొక ప్రశ్న ఏమొస్తుంది, ఇప్పుడు వాడే జగత్తుకి కారణమైతే సరే, ఇప్పుడు మీరు మట్టిని ఉదాహరణగా తీసుకోండి. మట్టి కారణమైతే కార్యమైన కుండ కూడా మట్టే. మట్టి కంటే వేరుగా బంగారం రాదు, కుండలోంచి వస్తుందా? రాదు. మట్టిలోంచి మట్టే తయారవుతుంది, మట్టి మార్పే వస్తుంది.
అలాగే దూదిలోంచి బట్టలు తయారు చేస్తే బట్టల్లో కూడా ఆ దూది యొక్క అంశలే ఉంటాయి తప్ప బట్టల్లో స్టీల్ ఉంటుందా? అంటే మూలద్రవ్యానికి విరుద్ధమైనటువంటివి ఎప్పుడు కూడా కార్యాలలో రాకూడదు. కానీ మీరు భగవంతుడు కారణం అంటున్నారు. కార్యమైన ప్రపంచంలో ప్రాణం ఉన్నవి కొన్ని ఉన్నాయి, ప్రాణం లేనివి కొన్ని ఉన్నాయి. చూడండి, ఇప్పుడు మనమంతా ప్రాణం ఉన్నవాళ్ళం. మరి కొండలు, రాళ్ళు, వాడికి ప్రాణాలు ఉన్నాయా? పర్వతాలు ఉన్నాయి, వాడికి ప్రాణం ఉందా? మరి ఇవన్నీ ఆయనలోంచి వస్తున్నాయా? ప్రాణం ఉన్నవాళ్ళ నుంచి ప్రాణం లేని వస్తాయా? అంటే కారణంలోంచి మీరు వస్తే కారణం కంటే విరుద్ధంగా ఇవి ఉండకూడదు, కానీ లోకంలో అట్లా విరుద్ధంగా కనిపిస్తున్నాయి. మరి వీటన్నిటికీ ఆయన ఒక్కడే కారణం అంటే ఇచ్చిన ఎగ్జాంపుల్ మనకి ఎట్లా సూటబుల్? ఇది ఒక ప్రశ్న వస్తుంది మనకి. ఈ ప్రశ్నలకి సమాధానం చెబుతూ అక్షరతత్వమైన పరం బ్రహ్మ ఒక్కడే ఉపాదాన కారణం, ఒక్కడే నిమిత్త కారణం, అతడే ఏ ఇతరమైన వాటి సహకారం అక్కర్లేకుండా ఇంత జగత్తుని కూడా కార్యముగా తెచ్చినవాడు. అతడే అక్షరం. అతన్ని తెలుసుకుంటే ఇన్ని తెలిసినట్టే. ఇప్పుడు మీకు మట్టిని తెలిస్తే కొండ తెలిసినట్టే. దాని షేపు గీపు నీకు తెలియక్కర్లేదు, దాని మెటీరియల్ ఏమిటో నీకు తెలిసింది. అట్లాగే నువ్వు అతను ఒక్కడిని తెలుసుకుంటే నీకు అన్నీ తెలిసినట్టే. కానీ మరి వీటికి ఆన్సర్స్ ఏమిటి? మనకి ఇంద్రియాలతో కనిపించనివి, మరో రకంగా తెలుసుకోవడానికి వీలు కానివి, మన ఊహించిన ఆ ఊహకి కూడా అందని ఎన్నో ప్రకృతి చిత్రాలని, విచిత్రాలని, రహస్యాలని మనకి తెలియచెప్పటం కోసం ఏర్పడ్డ విజ్ఞానం, వైదిక విజ్ఞానం. అందులో మనం ఎలా వచ్చాం, ఎక్కడి నుంచి వచ్చాం, ఏమిటి చేస్తున్నాం, ఏమిటి చేయాలి, ఎట్లా చేయాలి, దేనికోసం, వీటిని వివరించడం కోసం ఏర్పడ్డ ఉపనిషత్ వాంగ్మయంలో అథర్వవేదీయ ముండకోపనిషత్ మొదటి ఖండంలో మనం చివరి మంత్రం దగ్గరికి వచ్చాం. అందులో ఏ ఒక్కటి తెలిస్తే సమస్తము తెలుస్తుందో అలాంటి దాన్ని చెప్తాను అని ఆరంభం చేసినటువంటి అంగిరసుడు అనే మహాముని శౌనకుడికి ఉపదేశం చేస్తూ అక్షరతత్వాన్ని తెలుసుకుంటే సమస్తము తెలుస్తాయని, జగత్తుకంతటికీ ఆ అక్షరతత్వం కారణం, దానికి భూతయోని అంటారని వివరించి, దాంట్లోంచే ఈ సమస్తము కూడా సృజించబడుతుంది. సృజించబడుట అంటే బయటికి వెలువరించుట అనర్థం. సృష్టి ప్రళయం అనే పదాలకి పుట్టడం, చనిపోవడం అనే అర్థం కాదు. సృష్టి అంటే ఇదివరకు కనిపించని దశలో ఉండేది కనిపించేట్టుగా బయటికి రావడం అని అర్థం. ప్రళయము అంటే కనిపించే దశలో ఉండేది కనిపించని దశకి తిరిగి చేరటము అని అర్థం. లోకంలో మనకు అట్లాంటివో కొన్ని వస్తువులు కనిపిస్తాయి లోపల నుంచి బయటికి రావడం, కానీ బయట నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళడం అనడానికి రైట్ ఎగ్జాంపుల్స్ మనకేమీ లేవు. ఉదాహరణకి సాలెపురుగులోంచి గూడు వస్తుంది, అది లోపలికి కూడా వెడుతుంది, కానీ ఆ వచ్చేటటువంటి గూడులో ప్రాణం లేదు, జ్ఞానం లేదు. గింజలోంచి చెట్టు వస్తుంది, అందులో ప్రాణం ఉంది, కానీ అది మళ్ళీ గింజ లోపలికి వెళ్ళే ప్రశ్న లేదు. ఒకసారి గింజలోంచి బయటకు వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ చెట్టు గింజలోకి వెళ్ళిపోతుందా? వెళ్ళదు. అంచేత అది మనకి ఒక విషయాన్ని తెలియచేస్తుంది. సాలెపురుగు ఒక విషయాన్ని తెలియచేస్తుంది, చెట్టు ఒక విషయాన్ని తెలియచేస్తుంది. మనిషి శరీరాల్లోంచి వెంట్రుకలు, గోళ్ళు లాంటివి రావడం మనకి తెలుసును. ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి రెండు రకాలు మనిషి శరీరంలోంచి బయటకు వస్తున్నాయి, కానీ మళ్ళీ మనిషి శరీరం లోపలికి వెళ్ళడం మనకి తెలియదు. విలక్షణమైన వస్తువులు బయటకు రావడం తెలుసు. విలక్షణమైనటువంటి వస్తువులు
ఎందులోంచి వచ్చాయో దానిని పాడు చేయకుండా బయటికి రావడం మనకి తెలుసు. నేలలోంచి బయటకు వచ్చిన మొక్కలు నేలను పాడు చేసి రావట్లేదు. శరీరంలోంచి బయటకు వచ్చిన వెంట్రుకలు శరీరాన్ని పాడు చేసి రావటం లేదు. సాలెపురుగులోంచి వచ్చిన గూడు సాలెపురుగుని పాడు చేసి రావటం లేదు. కుండలు, పెంకులు లాంటివి మట్టితో తయారైతే మట్టి కరిగిపోవడం తెలుసు. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 3 రకాలు కూడా సోర్స్ అని అంటామే, ఎందులోంచి వస్తున్నాయో దాన్ని పాడు చేయకుండా యథాతథంగా ఉంచుతూనే ఈ బయటికి రావడం మనకి తెలుసును. అయితే ఇవన్నీ తిరిగి మళ్ళీ అలా లోపలికి వెళ్ళిపోవడం అనేది మనకి అంత స్పష్టంగా కనిపించటం లేదు. అది లోకంలో దృష్టాంతాలతో చెప్పడానికి వీలు కాని వాస్తవం కనుక ఈ ప్రపంచం విషయంలో దాన్ని చెప్పడం కోసం ఉపనిషత్ వీటన్నిటికీ కూడా కారణతత్వం భూతయోని అయినటువంటి ఒక వ్యక్తి ఒకడు ఉన్నాడయా, ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి. ఆ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిని మనం బ్రహ్మ అని అంటాం. ఏం చేస్తుంది అది? తపసా చీయతే బ్రహ్మ అని నిన్నటి మంత్రాన్ని మనం చెప్పుకున్నాం. అది కేవలం తన యొక్క తపస్సు చేత, సంకల్పరూప జ్ఞానం చేత ఈ జగత్తు యొక్క సృష్టి కార్యానంతటినీ కూడా చేసేట్టుగా తనే క్రమంగా తనలోంచి అనేకం బయటికి తీస్తుంది. ఆ తీసినటువంటి దాంట్లోంచే ఈ మనం చూసేటటువంటివి తినే ఆహారం దాకా వచ్చే సమస్త పదార్థాలు వస్తున్నాయి. మనం ఈవేళ గాలి పీల్చుకుంటున్నాం, ప్రాణం అని అంటామే, ఇది అందులోంచి వచ్చిందే. సంకల్పాలు వికల్పాలు మనం చేసేటటువంటి మనస్సు అందులోంచి వచ్చినటువంటిదే. ఈవేళ ఈ శరీరాలు బ్రతుకుతున్నాయి అని మనని గురించి మనం అనుకుంటున్నామే, ఈ లోపల ఉండేటటువంటి మనని సత్యం అని అంటారు. సాధారణంగా ఉపనిషత్తుల్లో చాలా చోట్ల ఈ ఆత్మని చెప్పేటటువంటి పదం కింద సత్యం అనే పదం వాడుతుంటారు. మనకి ఈశావాస్యం అనే ఒక ఉపనిషత్తు ఉంది. అందులో ఒక చోట చెబుతూ హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషణపావృణు సత్యధర్మాయ దృష్టయే అని ప్రార్థన. హిరణ్మయేన పాత్రేణ, ఒక బంగారుమయమైనటువంటి పాత్ర చేత, సత్యస్య ముఖం అపిహితం, సత్యస్వరూపుడైన జీవుడు యొక్క ముఖము కప్పివేయబడింది. ఓ సూర్యుడా, దాన్ని నీవు తొలగించు అని ప్రార్థన. దానికి తాత్పర్యం చెప్తారు. సత్యస్వరూపుడు జీవుడు, ఈ జీవుడికి ముఖం మనస్సు, ఈ మనస్సుని కప్పి ఉంచినటువంటి హిరణ్మయ పాత్ర మన శరీరం. ఇది బంగారుమయమైనటువంటి పాత్ర కదా, ఎంత ఆకర్షణ! మన శరీరంలో ప్రతి భాగము మనకి ఆకర్షణీయంగానే ఉంటుంది, అందంగానే అనిపిస్తుంది. ఇది బంగారం మనం ఎట్లాగైతే తన వైపు ఆకర్షిస్తుందో తన కాంతి చేత, అట్లాగే ఈ దేహం కూడా మనని ఆకర్షిస్తుంది. మననంటే మనస్సుని ఆకర్షిస్తుంది. ఈ మనస్సే జీవుడికి ద్వారం. లోపల జీవుడు ఉంటాడు, ఆ పైన మనస్సు ఉంటుంది, ఆ పైన ఇంద్రియాలు, ఆ పైన బాడీని మనం ఉండేటువంటి శరీరం ఏర్పడి ఉంటాయి. కనుక జీవుడు మనస్సు ద్వారానే ఇంద్రియాలతోటి సంబంధం. జీవుడికి నేరుగా ఇంద్రియాలతోటి కానీ, జీవుడికి నేరుగా శరీరంతో కానీ లింక్ ఉండదు. ఇప్పుడు మనకి డాక్టర్స్ చెప్తుంటారు, శరీరంలో రకరకాల అవయవాలు, అంటే మన చేతులు, కాళ్ళు, కళ్ళు ఇవన్నీ పనిచేయడానికి ఇక్కడ బుర్రలో ఏదో ఒక పొర ఉందని చెప్తారు. కార్టెక్స్ అని పేరు పెట్టారు దానికి. ఈ కార్టెక్స్లో ఒక్కొక్క భాగం అది ఈ ఇంద్రియాలను పనిచేయిస్తుంది అని వాళ్ళు అంటారు. అయితే అది పనిచేయించడానికి ఈ చర్మం పనిచేయాలంటే దానికి దీనికి మధ్యలో ఒక లింక్ ఉండాలి. ఆ లింక్ ఉంటేనే అది పనిచేస్తుంది. ఆ లింక్ డ్యామేజ్ అయిపోతే అది పనిచేయడం చేస్తుంది కానీ ఉపయోగం ఉండదన్నమాట. అయితే మన వాళ్ళు కొంచెం ఇంకా లోపలికి వెళ్ళారు. ఆ వెనకాతలు దాన్ని పని చేయించేది కూడా మనస్సయ్యా. ఆ మనస్సు ఈ ఇంద్రియాల ద్వారా జ్ఞానాన్ని తెచ్చుకుని బయటికి పంపిస్తుంది. అప్పుడు ఈ పైనుండేటువంటి శరీర భాగాలు పని ప్రారంభిస్తాయి. ఆ మనస్సు క్లోజ్ అయిపోయిందనుకోండి, మూసుకుపోయిందనుకోండి, అప్పుడు ఇంద్రియాలు ఉన్నప్పటికీ పని చేయవు. మనకి రాత్రి నిద్ర దశ అదే, కోమా అనేటటువంటి స్టేజ్ అలాంటిదే. అప్పుడు మనస్సు పూర్తిగా మూసుకుపోతుంది.
మనసు పూర్తిగా మనకి కాలు తిమ్మిరెక్కేస్తే చూడండి, కాలు ఉన్నట్టు మనకి తెలియదు. అట్లానే ఆ మనస్సు కూడా తిమ్మిరెక్కేస్తుంది అనమాట. అది ఏదో ఇతరమైనటువంటి సంస్కార విశేషాల చేత అట్లా అయిపోతుంది, పనిచేయడం మానేస్తుంది. అక్కడ ఈ సత్యస్య ముఖం అపిహితం, జీవుని యొక్క ముఖమైనటువంటి మనస్సు మూసుకుపోయిందయా. హే పుషన్, ఓ సూర్యుడా, సూర్యుడికి లోపల ఉండేటటువంటి జగత్కారణ తత్వమా, సత్యధర్మాయ దృష్టయే, సత్యమైన ఆత్మ యొక్క ధర్మము నీకు చెంది ఉండుట. అలాంటి దానిని దృష్టయే మేం గుర్తించడానికి వీలుగా త్వం అపావృణు, నువ్వు దానికి ఉండేటటువంటి ఆ మూతని తొలగించు అని ఈశావాస్యంలో ప్రార్థన చేస్తారు. అక్కడ కూడా జీవుణ్ణి సత్యం అనే పేరుతోటి వ్యవహరిస్తారన్నమాట. అలాగే ఇక్కడ కూడా మనకి ఈ ముండకోపనిషత్తు చెప్తోంది, ఆ బ్రహ్మని తను చేసినటువంటి సంకల్పం చేతనే ఈ అన్నస్వరూపమైనటువంటి ఈ సకల జగత్తు కూడా ఆవిర్భవించింది. దీనంతటినీ అన్నం అని అంటారు. అన్నం అంటే అనుభవించేది అని అర్థం అన్నమాట. ఈ ప్రపంచం అంతా కూడా మనకి భగవంతుడు తయారు చేసి ఇచ్చాడు. మనకి శరణాగతి గద్యలో భగవద్ రామానుజులు ఈ జగత్తంతటిని ఎట్లా తయారు చేశాడో చెబుతూ ఆయన దీన్ని భోగ్య, భోక్తృవర్గ, భోగోపకరణ, భోగస్థాన రూపములుగా సృజించెను. భోగ్యములు అంటే మనం తినేటటువంటివన్నీ కూడా, భోగ ఉపకరణాలంటే అనుభవానికి మనకి పరికరాలు ఉన్నాయి, మన ఇంద్రియాలన్నీ. ఇప్పుడు మనకి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వీటి వల్ల కదా మనం పని చేయగలుగుతాం, తినగలుగుతాం, చూడగలుగుతాం, త్రాగలుగుతాం, మాట్లాడగలుగుతాం. ఇవన్నీ కూడా భోగ ఉపకరణాలు అని అంటారు. భోక్తృవర్గం, మనం అందరం కూడా భోక్తృవర్గం. భోగస్థానాలు, మనం బతికే ఈ భూములన్నీ. ఇప్పుడు మనమంతా ఇప్పుడు ఈ ఖమ్మంలో బతుకుతున్నాం, మరికొంతమంది ఇతర జిల్లాల్లో బతుకుతున్నారు, కొందరు ఇతర రాష్ట్రాల్లో, కొందరు ఇతర దేశాల్లో, కొన్ని రకాల ప్రాణులు ఇతర గ్రహాల్లో, ఇతర లోకాల్లో బతుకుతున్నాయి. ఆ లోకాల పేర్లు చాలా ఉన్నాయి, కానీ అవి ఎక్కడున్నా మనకైతే కనపడలేదు. అందులో ఎవరు తిరుగుతున్నారో ఎలా ఉంటున్నారో మనకి తెలియట్లేదు. కానీ అలాంటి లోకాలు ఎన్నున్నాయో మనకు తెలియవు. ఇవన్నీ కూడా భోగస్థానములు అని పేరు పెట్టారు. అంచేత భోగ్య, భోక్తృవర్గ, భోగోపకరణ, భోగస్థాన రూప ఈ సృష్టి అంతా కూడా అన్నం అనే పేరుతోటే పిలుస్తారు. అయితే ఇందులో కొన్నిటికి అన్నం అండి, అన్నిటికీ అన్నం కాదు, లేదు మనకే అన్నీ అన్నం కాదు. మనిషి బుద్ధిహీనుడైపోయి అన్నీ నాకే అన్నం అని అనుకుంటాడు, పెద్ద ప్రమాదం అది. అన్నీ మనకే అన్నం కాదండి. వేప చెట్టు మీద ఉండే పురుగుకి అన్నం, నీళ్లలో తిరిగే క్రిమికీటాదులు చేపలకి అన్నం, నేలలో ఉండే పురుగు పుట్ర పక్షులకి అన్నం, ఆ నేలలోంచి వచ్చేటటువంటి ఔషధులన్నీ మనిషికి అన్నం. నేను చెప్పామేమన్నా, ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష సవాయేష పురుషోన్నరసమయ అంటుంది తైత్తిరీయం అనే ఉపనిషత్. మనిషి అన్నరసమయుడు, అన్నముతో జీవించవలసిన వాడు. ఆ అన్నం నేలలోంచి నేరుగా వచ్చిన ఔషధుల రూపంలో ఉంటుంది. మనం గడ్డి కూడా ఔషధి అని అంటామండి. ఒక చిక్కుడు ఔషధి అంటాం, ఓ తులసి ఔషధి అని అంటాం, బియ్యం ఔషధి అని అంటాం, రకరకాల ధాన్యాలు ఔషధులు, ఆకు అన్నీ ఔషధులు అని అంటాం. ఏది నేలలోంచి వచ్చినప్పటికీ కూడా మహీరుహాలు అంటారు వాటన్నిటినీ కూడా మనం ఔషధులు అనే పేరు పెట్టి పిలుస్తాం. అంటే అవన్నీ ఉపయోగించేవే. నాగార్జునుడు అని ఒక మహానుభావుడు, బౌద్ధ ధర్మ అవలంబి, ఆయన ఉన్నటువంటి ఒక కొండ ఒకటి ఉంది మనకి కృష్ణానది మధ్యంలో, నాగార్జున కొండ అంటుంటారు కదా. ఈ నాగార్జునుల వారు అక్కడ ఉండేవారు అని అంటూ ఉంటారు. ఆయన ప్రతిజ్ఞ చేశాడట, ఆ కొండ మీద ఔషధిగా పనికిరాని ఒక్క గడ్డిపోచ చూపించు. ప్రతిదీ ఔషధియే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ప్రయోజనం ఉంది. నువ్వు జాగ్రత్తగా వాడుకోగలిగితే అది ఆ రకంగా ఉపయోగపడుతుంది. బహుశా మీకు తెలుసునో తెలీదో, చెయ్యి కాలో ఎక్కడైనా ఒంటి మీద కోసుకుపోతే ఆ కోసుకుపోయిన దాన్ని ఒక ఆకు రసం తీసి దాని మీద పూసేస్తే వెంటనే అది క్లోజ్ అయిపోతుంది. అంతే. తెలుసునండి మీకు.
ఎస్, అలాంటివి కూడా ఉన్నాయి. ఆకుల్లో ఎంత శక్తి ఉందో, నేచర్లో ఎంత శక్తి ఉందో, ప్రకృతిలో ఔషధి కాని ఆకంటూ లేదండి. నేలలో పుట్టిన ప్రతిదీ ఒక్కొక్క ఔషధి. మన భారతీయులు చేసే భోజనం అందుకనే చాలా గొప్పదండి.